బాపట్ల జిల్లాలో రాత్రి వీచిన ఈదురుగాళ్లకు కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లంక గ్రామాల్లో గాలుల బీభత్సానికి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో కొన్ని చోట్ల చెట్లు పడి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. మరికొన్ని స్తంభాలు నివాసాలపైకి ఒరిగిపోయాయి. నివాసాలు కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. కష్టపడి సాగు చేసిన అరటి చేతికి వచ్చే సమయంలో నేల కొరిగిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. భారీ గాలుల దాటికి 500 ఎకరాల్లో అరటి చెట్లు విరిగిపడి తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వరదలు, గాలులతో నష్టపోతూనే ఉన్నామన్న రైతులు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అరటి చేను మాదేనండి. దీనికి కౌలు కట్టేదానికి 65,000 కౌలు అవుతుంది. దీన్ని పెట్టుబడి పెట్టేదానికి ఇంకా 2 లక్షలు అదనంగా అవుతున్నాయి. ఇది ఇప్పుడు గాలి వానకు పడిపోయింది. మొత్తం ఏదన్నా 3 లక్షలన్నర నష్టం వచ్చింది. మాకు ఇది ఆదాయం మళ్ళీ ఇది ఉండి మొత్తం అయితే ఏదన్నా ఒక 5 లక్షల ఆదాయం వచ్చేది. కానీ గాలి వానకు పడిపోయింది. ఇలాగే మునుపు కూడా పడిపోయింది గాలి వానకి. లంక కొల్లూరు మండలం ఎకరానికి 60 నుంచి 70,000 దాకా కౌలు ఉంటుంది. వాసాలు కొనాలంటే 1,30,000, వాసం 130 నుంచి 140 రూపాయలు వాసం కొనుక్కురావాలంటే ఎకరానికి 900 మొక్క వేస్తారు. అప్పుడు 1,45,000, 1,50,000 అవుతుంది వాసం ఖర్చు. పెట్టుబడి 90,000 నుంచి 80,000 దాకా అవుతుంది. మామూలుగా ఇవన్నీ మాకు ఆదాయం వచ్చినట్టయితే 5 లక్షలు 5.5 దాకా వచ్చాయి. ఇప్పుడు మాకు 4 లక్షల దాకా ఖర్చు అయింది. ఇదంతా నష్టపోయాం. గవర్నమెంట్ సాయం చేస్తుందని చూస్తున్నాం.